మావోయిస్టు ప్రస్థానంలో ఆ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉమ్మడి జిల్లాలోని నేతలంతా కీలక స్థానాలకెదిగి దేశం మొత్తం చర్చనీయాంశమవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమ ప్రయాణంలో అక్కడి నుంచి ఎదిగిన వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో ఓసారి చూద్దాం. అణగారిన వర్గాలపై దౌర్జన్యాలను నిరసిస్తూ పల్లెల్లో మొదలైన నక్సల్బరీ విప్లవం పీపుల్స్ వార్ ఉద్యమమై విస్తరించింది. తదనంతరం మావోయిస్టు ఉద్యమంగా పేరు మార్చుకుని దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతూ వచ్చింది. మావోయిస్టు ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. జిల్లాకు చెందిన పలువురు విప్లవ భావాలు కలిగిన వారు తమ కమ్యూనిస్టు భావజాలానికి పదును పెడుతూ మావోయిస్టు కీలక నేతలుగా ఎదిగారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు గణపతి. జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మొదట్లో టీచర్ కావాలనుకున్నారు. కానీ నాటి కాలంలో పల్లెల్లో జరుగుతున్న దాష్టికాలు చూసి చలించిపోయిన ఆయన అడవుల బాట పట్టారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి హోదాలో అత్యధిక కాలం పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శీలం రమేష్, ఓదేరు వంటి వారెందరో ఉద్యమంలో దూకి కీలక నేతలుగా ఎదిగారు. మావోయిస్టు ఉద్యమ చరిత్ర పుస్తకంలో కరీంనగర్ జిల్లా పేజీల సంఖ్య గణనీయంగానే ఉంది. జూలపల్లి మండలం వడ్కాపూర్ కు చెందిన చంద్రమౌళి, వసంత మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీలో కీలకంగా వ్యవహరించేవారు. వీరిద్దరూ 2007లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మరో మావోయిస్టు అగ్రశిఖరం మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కేంద్ర కమిటీలో అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగాడు. వసంత చంద్రమౌళి ఎన్కౌంటర్ జరిగిన కొద్ది కాలానికే కిషన్ జీ కూడా పశ్చిమ బెంగాల్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ తమ్ముడైన మల్లోజుల వేణుగోపాలరావు ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన బుర్రా చిన్నయ్య అలియాస్ మాధవ్ కూడా మరో ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్మడి జిల్లా నుంచి పుల్లూరు ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న సెంట్రల్ కమిటీలో పనిచేస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి మావోయిస్టు స్టేట్ కమిటీలో ప్రధాన బాధ్యుడిగా ఉన్నారు. మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటూ జరుగుతున్న మావో వర్సెస్ పోలీస్ ఫైట్ కీలక దశకు చేరుకుందని అంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు వెన్ను మాత్రం చూపడం లేదు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవూజీని కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించడమే దీనికి ఉదాహరణ. దాంతో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో కరీంనగర్ పేరు మరోమారు చర్చనీయాంశమైంది. మీరు మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిండ్రు అని చెప్పేసి పత్రికలలో వస్తున్నది. ఈ వార్త చూసినప్పుడు ఒక ఇంత మాకు సంతోషం కలిగించిన కానీ ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే ఈ కగారు దాడులు అనేటివి చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు భయాందోళనగా ఉంది. మీరు ఇంటికి వస్తే బాగుంటుంది అనేది మేమందరం మన కుటుంబం అంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. రాజ్యానికి వ్యతిరేకంగా తూటాను నమ్ముకున్న వారిని ఏరిపారేస్తామని ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అడవుల బాట పట్టిన అన్నలు ఇంటికి రావాలని, దశాబ్దాలుగా ఇంటి ముఖం చూడకుండా వెళ్లిపోయిన తమ వాళ్ళని చూసుకోవాలని వారి కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు మడమ తిప్పేదే లేదంటూ మావోయిస్టు ఉద్యమంలో ఇప్పటికే కీలక నేతలుగా ఉన్నవారు ప్రధాన బాధ్యతలు భుజానికెత్తుకుని సై అంటే సై అంటూ ముందుకు సాగుతున్నారు.